311 జీవోను ఉద్దేశించి సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్. 311 జీవోపై అనవసర రాద్ధాంతరం చేసి కేసీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కుట్రను తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. అసలు 311 జీవోకు తూట్లు పొడిచిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించిన ఆయన జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏకు ఆదాయం రాకుండా అధికారులను మేనేజ్ చేసి బడా వ్యాపారవేత్తలకు 311 జీవో పరిధిలోని భూములను కట్టబెట్టింది మీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానేయాలని హితవు పలికారు గెల్లు శ్రీనివాస్. కిరణ్ కుమార్ రెడ్డి వరకు బస్తీల్లో కూడా మొత్తం మహిళలందరూ ట్రాక్టర్ల కాదు ట్యాంకర్ల కాడికి బిందెలు పట్టుకుని క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహిళా తల్లులకు ఆ ఇబ్బంది తప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ మహిళల కోసం హైదరాబాద్ నగరం కోసం రంగారెడ్డి నగరం కోసం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఒక పథకం ప్రకారం ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు పోతా ఉంటే ఇవాళ చూసి ఓర్వలేక ఈ హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లోపల ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? మీ పరిస్థితి ఏంది? ప్రజలు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చినాయి కాబట్టి కేసీఆర్ గారి విధానాలు నచ్చినాయి కాబట్టి హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు వెంట ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ఒక పిసిసి అధ్యక్షుడిగా చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ఇవాళ మంచి మాటలు మంచి చేస్తే మంచి అనండి, చెడు చేస్తే చెడనాలే. ప్రధానమంత్రి ప్రతిపక్ష పాత్ర వహించాలి తప్ప ఈ రకంగా చిల్లరగా మాటలు మాట్లాడదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డిని ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం.